ఈ ప్రపంచానికి అయ్యప్ప స్వామి వారిని పరిచయం చేసిన తొలి వ్యక్తి శ్రీ విమోచనానంద స్వామి. భద్రాద్రి కొత్తగూడెం గురుస్వామి ఆవుటుపల్లి రాంబాబు గారు స్వామి అయ్యప్ప స్వామిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి శ్రీ విమోచనానంద స్వామి వారు అని ఏబీ న్యూస్‌తో ఆయన అనుభవాన్ని పంచుకున్నారు. ఎక్కడో శబరిమల కొండల్లో ఉన్నటువంటి స్వామిని ఈ జనకోటికి, ఈ కోట్లాది ప్రజలకి, భూభాగంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి భక్త జన కోటికి పరిచయం చేసిన ఆయన, ఎక్కడో శబరిమల కొండల్లో ఉన్నటువంటి స్వామిని మన అందరికీ చూపించిన మహర్షి, శబరిమల తపస్వి. నా అదృష్టం 78లో వారి చేతులతోనే నేను మాల వేయించుకున్నా. గెల్లి మోహన్ రావు గారు విజయవాడ, వారి ఆధ్వర్యంలోనే 72లో విజయవాడలో అయ్యప్ప స్వామి టెంపుల్ తొలి దేవస్థానం విమోచనానంద మహర్షి గారి చేతుల మీదుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 దేవాలయాలకి ఆయనే శంకుస్థాపన చేశారు, ప్రతిష్ట కూడా చేశారు. అందులో 3వ దేవాలయం మన పాల్వంచ అయ్యప్ప స్వామి దేవాలయం. పాల్వంచలో అయ్యప్ప స్వామి దేవాలయం 81లో శంకుస్థాపన చేశారు, 85లో ప్రతిష్ట చేశారు. వాటిల్లో ప్రముఖుడినైన నేను ఆ కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా జరిపించడానికి ఆ రోజుల్లో నేను చిన్నవాడిని అవ్వటం వలన పెద్దల మీద పెట్టి బాధ్యతగా వారితో చేయించేవాడిని. బరిగొడ్ల రామారావు గారు, ఆయన దివంగతులయ్యారు. ఆయన పాల్వంచ దేవస్థానానికి స్థలదాత. ఈ విమోచనానంద మహర్షి గారిని మా అందరికీ పరిచయం చేసిన ఆయన వారి ఆధ్వర్యంలో రాఘవేంద్రరావు గారని ఒక ఏడీ గారు, ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు, ఆయన వారందరి సహకారంతో నేను 1978లో నేను విజయవాడ గొల్లపూడి దేవస్థానంలో, నా అదృష్టానికి ఆయన మాలలు వేయటం ఆయన పని కాదు, అక్కడ ఉన్నారు. సడన్గా నన్ను పిలిచి పండు అని, నేను చిన్న కుర్రవాణ్ణి కాబట్టి నేను 18 ఏళ్ల పిల్లోడిని, నన్ను పిలిచి బుగ్గలగిల్లి నా మెడలో మాల వేశారు. అదే నా అదృష్టంగా భావించారు. అందుకనే 200 సార్లు శబరిమల దర్శనం చేసుకోగలిగా. ఇప్పుడు కూడా నేను దీక్షలో ఉన్నాను. ఇది 47వ సంవత్సరం. మొన్న కూడా శబరిమల పోయొచ్చాను. ఆయన నా మెడలో మాల వేయటం నా అదృష్టం. అందుకనే అయ్యప్ప స్వామి నాకు ఈ అదృష్టాన్ని కలిగించినందుకు నేను ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండా ఉచితంగా సేవ చేస్తూ ఉంటా. దగ్గర 2 లక్షల మందికి మాలలు వేసి ఉంటా. నేను ఈ అదృష్టాన్ని నాకు పంచినటువంటి ఆ మహర్షిని రేపు స్మరించుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నా. స్వామియే శరణమయ్యప్ప.